హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారు ఈరోజు పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలను చర్చిస్తారు. బంధుమిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే తమ సంతానానికి నూతన విద్య అవకాశాలు లభించడం వలన ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో పరిస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు ఈరోజు సంతృప్తికరంగా సాగుతాయి. ఇంకా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆదాయం మరింతగా పెరుగుతుంది. అలాగే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే కన్యా రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక బంధుమిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే అత్యధిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక కన్యా రాశి వారికి సన్నిహితుల మరియు మిత్రుల చేయూత లభిస్తుంది. నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. అందరి ప్రోత్సాహం లభిస్తుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కావలసిన పెట్టుబడులు అంది ఊరట చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు లభించే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.